హాయ్ అండి. నాలాగే ఎంతమంది చేస్తారనేది కమెంట్ చేయండి. నాకైతే చపాతీ ఉంటే గనక టీ అయితే గుర్తొస్తుంది. టీ చేసుకొని మంచిగా చపాతీ ముంచుకొని తినేస్తాను. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట ఇది. ఇంక టీయా చపాతీ, టీ తాగేసిన తర్వాత ఇంక బెడ్‌షీట్లన్నీ ఫోల్డ్ చేసేసి, ఇంకా కొన్ని గిన్నెలుంటే అన్నీ కడిగేసి పెట్టేశాను. తర్వాత అయితే రాత్రి అయితే బట్టలైతే ఉతికి ఆరేసాను. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. ఇంక పొద్దున్న లేసి ఆగింది కదా, కొంచెం గాలికైతే ఆరాయి. అవన్నీ తీసేసి రేకుల కిందేసేసి మళ్ళీ ఈరోజు బట్టలు ఉతుక్కోవాలి కదా! ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతక్కపోతే ఇంక రెండో రోజుకి ఎక్కువైపోతాయి. మళ్ళీ స్మెల్ కూడా వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ బట్టలు అయితే కొన్ని ఉంటే అవైతే వాషింగ్ మిషన్లో వేయలేదు, నా చేతితోనే ఉతికేసాను. ఉతికేసిన తర్వాత కొంచెం ఆకలి వేసిందనమాట. ఎందుకంటే బీరకాయ రొయ్యలు కూర వండాను కాబట్టి కొంచెం ఆకలి అనేది వేసేసింది. ఇంకా కొంచెం అన్నం వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా తిన్నాను కదా, కొంచెం 11 అయిందనమాట. ఇంకా రొయ్యలు బీరకాయ కూర అయితే నాకు చాలా ఇష్టము. కొంచెం వేసుకొని లైట్గా అలా తినేసాను. సీరియల్ చూసుకొని ఇంకా అన్నం అయితే తినేసాను. నాలాగా ఎంతమందికి ఇలా రొయ్యలు ఎండు చేపలు ఇష్టం అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.